డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటారు. నిజంగానే డాక్టర్ అవ్వాలనుకున్న శ్రీలీల యాక్టర్ అయింది. ఇక గ్లామర్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత బిజీ అవ్వడం వలన చాలా మంది డాక్టర్ అవ్వాలనే కలను పక్కకు పెట్టేస్తారు. అయితే శ్రీలీల ఆ టైప్ కాదు. అనుకున్నది సాధించే టైపు. ఇప్పుడు తన డ్రీమ్ నెరవేర్చుకుంది. యాక్టర్ శ్రీలీల కాస్త డాక్టర్ శ్రీలీల అయింది. ఆ మధ్య 'గుంటూరు కారం' సినిమాలో నటించడం కోసం ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌ను కూడా వదిలేసినట్లు చెప్పింది. ఇక మెడిసిన్ కంప్లీట్ చేయలేదులే అన్నారు. ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసింది. మెడిసిన్ పట్టా అందుకుంది. శ్రీలీల మెడిసిన్ పట్టా పుచ్చుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన తల్లి గైనకాలజిస్ట్ డాక్టర్ సువర్ణలతను ఆదర్శంగా తీసుకొని మెడిసిన్ వైపు అడుగులు వేశారు. సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించడం విశేషం. చిన్నప్పుడు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకున్న దాన్ని అనుకోకుండా సినిమాలకు వచ్చాను. షూటింగ్ బిజీగా ఉన్నప్పటికీ చదువుపై దృష్టి పెట్టింది. అనుకున్నది సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంది. కాబట్టే శ్రీలీల కష్టపడి కాకోకుండా ఇష్టపడి చదివింది. డాక్టర్ అయింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు శ్రీలీలను అభినందిస్తారు. శ్రీలీల సినిమాల విషయానికి వస్తే పెళ్లి సందడి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కి జంటగా నటించిన శ్రీలీల తొలి సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవత్ కేసరి, ఆదికేశవ, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్ హుడ్ చిత్రాల్లో నటించి కాలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. పుష్ప 2 కిసిక్ సాంగ్ లో నటించి మెప్పించింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో కెరియర్ లో కాస్త వెనకబడింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించింది. ఈ మూవీ మార్చ్ 26 రిలీజ్ కానుంది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. గబ్బర్ సింగ్ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే శ్రీలీల మళ్ళీ తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ కిసిక్ బ్యూటీ ఉస్తాద్ టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.